వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ ఫ్యామిలీ. నేను మీ షార్క్ సాయి. నైట్ చాలా లేట్గా పడుకున్నా. ఆల్మోస్ట్ 3 or 3:30 అయింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి 6 పార్క్ వచ్చి వర్కౌట్ స్టార్ట్ చేశా. మీలో చాలా మంది వర్కౌట్ చేయాలని ఉన్నా కూడా ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో అనే డౌట్ వల్ల అసలు వర్కౌట్సే చేయడం లేదు. వాళ్ళందరి కోసం నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే వర్కౌట్స్ మార్నింగ్ చేయాలా లేదా ఈవినింగ్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. మనం మార్నింగ్ వర్కౌట్స్ అండ్ ఈవినింగ్ వర్కౌట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మార్నింగ్ వర్కౌట్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెటబాలిజం బూస్టప్ అవుతుంది. అంటే మనం మార్నింగ్ వర్కౌట్స్ చేసే డే మొత్తం ఎనర్జీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. అంటే నువ్వు మార్నింగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తే కన్సిస్టెన్సీ పెరుగుతుంది. మార్నింగ్ డే వర్కౌట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం మిస్ చేయరు. ఇది ఒక అడ్వాంటేజ్ మన బిగినర్స్ కి. బెస్ట్ ఫోకస్. డే స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాం. మా బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది వర్కౌట్ తర్వాత మార్నింగ్ టైంలో. వెయిట్ లాస్. ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ మార్నింగ్ వర్కౌట్స్ లోనే ఉంటాయి. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. పార్క్ లో కానీ జిమ్ లో కానీ క్రౌడ్ తక్కువగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మనకి. ఇవి మార్నింగ్ వర్కౌట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. బాడీ స్టిఫ్నెస్. మార్నింగ్ వర్కౌట్స్ అప్పుడు మజిల్ చాలా టైట్ గా ఉంటుంది. అంటే నిద్రలేసిన మజిల్స్ చాలా టైట్ గా ఉంటుంది. సో ఇంజురీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదొక డిసడ్వాంటేజ్. టైం అడ్జస్టింగ్ ఇష్యూ. చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవలేరు కాజ్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ టైమింగ్స్ సంథింగ్. సో ఇది కూడా మనకి డిసడ్వాంటేజే. లో ఎనర్జీ. ఎంటీ స్టమక్ తో వర్కౌట్ చేయడం డిఫికల్ట్ అనిపించవచ్చు. చాలా మందికి అలాగే అనిపిస్తుంది. బిగినర్స్ కూడా అలా అనిపించడం వల్ల చాలా మంది వదిలేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ మార్నింగ్ వర్కౌట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈవినింగ్ వర్కౌట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి రేపు తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. నేను వీళ్ళన్న వర్కౌట్స్ కంప్లీట్ చేసి ఇంకా షటిల్ ఆడడానికి వచ్చేసాం. నేను అన్న ఆడుతుంటే పక్కన చిన్నపిల్లలు కూడా ఆడుతున్నారు. నేను అన్నతో అన్న మన ఆట చూసి వాళ్ళు నవ్వుతారేమన్నా, వాళ్ళకంటే ఘోరంగా ఆడుతున్నాం అంటే గట్టిగా అరవబాగ్రా బరువు వద్ద అని చెప్పి వీళ్ళన్న అన్నాడు. కానీ ఏమైనా కానీ అన్న మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. సైలెంట్ గా ఆడుకొని అట్లా స్టార్ట్ అయ్యాం. అది ఫ్రెండ్స్. ఇంకా అలా పార్క్ బయటకు వచ్చేసరికి ఫ్రీ మెడికల్ చెకప్ ఉంటే అన్న బీపీ షుగర్ ఇవన్నీ టెస్ట్ చేసుకున్నాడు అని అనుకోకండి. జస్ట్ హైట్ చెక్ చేసుకున్నాడు అంతే. నేను కూడా హైట్ వెయిట్ చెక్ చేసుకున్నా. వేలన్న ఫ్యాన్స్ లో ఒకరు కలిసి మమ్మల్ని రూమ్ వరకు డ్రాప్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మందుల. రేపటి వీడియోలో కలుద్దాం. మీరు జాగ్రత్త. సీ యు టుమారో.